నీ భక్తి ఎలాంటిదో ప్రభువుకి తెలుసు. మనం అనుకుంటాం, నేను చాలా భక్తిపరుణ్ణండి అనుకుంటాం. మేము బాగా ప్రార్థన చేసుకుంటామండి, మా అంత ప్రార్థనా పరులు లేరండి. మరి ఆ భక్తి ప్రభువు మెచ్చే భక్తిగా ఉండాలి. ఆదాము పాపం చేసిన తర్వాత ఆ తరము నుండి నోవాహు వరకు ఉన్న వారందరూ పాపములోనే నశించిపోయారు. నోవాహు నీతిమంతుడు, యథార్థమంతుడు అని పేరు పొంది నోవాహు ద్వారా మరలా జనాంగం వచ్చింది. మరి వీళ్ళైనా సరిగా ఉన్నారంటే వీరు బాగాలేదు. వీరు కూడా విగ్రహారాధికులై పాపం చేయువారుగా ఉండి దేవుని తొక్కిపెట్టారు. అలాంటి సమయంలో దేవుని కొరకు ఎవరున్నారు అని ఎతికినప్పుడు దేవుడికి ఎవరు కనపడ్డారంటే ఊరు అనే కల్దీల ఊరులో అబ్రహాము కనపడ్డాడు. అబ్రహాముని పిలిచాడు దేవుడు. అబ్రహాముని పిలిచిన దేవుడు, నేను వెళ్ళమన్న చోటుకల్లా నువ్వు వెళ్ళు అన్నాడు. దేవుడి మాట విని వెళ్ళమన్నా చోటుకి వెళ్ళాడు. చూడండి, ఆది కాండము 18వ అధ్యాయం. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యి, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతను మూలముగా భూమి లేని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు అంటున్నారు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లుగా నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అంటే అబ్రహాము భక్తిని దేవుడు ఎరిగి ఉన్నాడు. అంటే మన భక్తి కూడా దేవుడికి తెలుసు. ఇక్కడ అబ్రహాముకి 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. నిన్ను బలము గల గొప్ప జనముగా చేసేదని. అబ్రహాము నుండి ఎవరు వచ్చారు? యూదులు వచ్చారు. యూదులది చిన్న రాజ్యం ఇజ్రాయేల్ దేశం. దాని చుట్టూ ముస్లిం దేశాలే ఉంటాయి. ఎప్పుడు యుద్ధాలే, బాంబులు మోతలే. ఆ చిన్న దేశము చుట్టూ ఉన్న శత్రువుల్ని ధీటుగా ఎదుర్కొంటుంది. గొప్ప ఆర్మీ, ప్రపంచంలోనే పేరెన్నిక కన్నా ఆర్మీ దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలకి ఉంది. దేవుడు ఆశీర్వాదం అబ్రహాము ద్వారా వారికి వచ్చింది. ఇంకా అంటున్నారు కదా అక్కడ, భూమిలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. మనము కూడా ఆశీర్వదింపబడుతున్నాం. మనము అనుభవిస్తున్న ప్రతి పనిముట్టులోనూ ఇజ్రాయేలీల పాత్ర ఉంది. ఇజ్రాయేలీలు ఎన్నో ఉపకరణాలు కనిపెట్టారు, చాలా ఉపకరణాలు. చివరికి క్యాన్సర్ పేషెంట్లకి కీమోథెరపీ అని కీమోను కూడా వారు కనిపెట్టారు. బోల్డ్ నోబెల్ బహుమతులు తీసుకున్నారు. కారణం ఏమిటంటే దేవుడు ఆ జనాంగమును అబ్రహాము ద్వారా ఏం చేశాడంటే అన్ని జాతుల వారికి, సకల జాతులకు ఆశీర్వాదకరముగా మార్చేశాడు. ఎందుకు మార్చాడంటే అబ్రహాము భక్తి గొప్పది. దేవుని వాక్యం ఏమంటుందంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. మనము దేవుని నమ్మి నీతిగా జీవిస్తూ ఉన్నప్పుడు, విశ్వాసంతో జీవిస్తున్నప్పుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలే దేవుడు మనకే ఇస్తాడు. అబ్రహాముకి ఇచ్చిన బహుమానాలే దేవుడు మనకే ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే అబ్రహాము వలె మంచి భక్తి కలిగి ఉండాలి. డూప్లికేట్ భక్తి కాదు. చర్చి గేటు దాటిన వెంటనే మరలా లోకంలో కలిసిపోయే భక్తి కాదు. దేవుడు కొరకు నిలబడే భక్తి మనలో ఉండాలి. శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి. అంత మాత్రం నా దేవుణ్ణి విడిచిపెట్టే భక్తి నిజమైన భక్తి కాదు. మన భక్తిని దేవుడు చూస్తాడు. అసలు భక్తి అంటే ఏమిటి? తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనము ఒకసారి చదువుదాం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఎప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. మనం ఈ శరీరం కోసము ఎన్నో రకాల తిప్పలు పడతాం. సాధకం అంటే తిప్పల కష్టాలు. ఆ పని అది చేయటం, ఇది చేయటం, ఏదో సంపాదించుకునే వ్యామోహం పడతా ఉంటుంటాం. అది కొంతవరకే ప్రయోజనమట. కానీ
దైవభక్తి, దేవుని నమ్ముకోవటం అనేది ఉంది చూసావా, అది ఎప్పటి జీవమునకును, ఇప్పుడు నీ జీవిస్తున్న జీవితము, భూమి మీద ఉన్న నీ బ్రతుక్కి రాబోవు జీవము విషయంలోను, ఈ భూమి మీద మనము మన జీవితము చాలించిన తర్వాత, మరణించిన తర్వాత నరకములోకి పోకుండా జీవములోనికి వెళ్ళే ఒక వాగ్దానము కూడా ఈ దైవభక్తిలో ఉంది. నిజమైన దేవుని బిడ్డలు అటువంటి భక్తి కలిగి జీవిస్తారు. అబ్రహాం అలాగే జీవించాడు. అందుకే యేసు ప్రభువారు ఒక ఉపమానం చెబుతూ ఉన్నప్పుడు ఆ ఉపమానములో లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొని, అంటే అబ్రహాం అటువంటి భక్తి కలిగిన వాడు కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడంటే పరదైసులో ఉన్నాడు. అతనికి నరకయాతనలు లేవు. ఈ భూమి మీద ఆశీర్వదింపబడ్డాడు, ఆ పరదేశిలో జీవము పొందుకున్నాడు. కాబట్టి మనము కూడా అటువంటి భక్తి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే దేవుడు మన యొక్క భక్తిని కూడా చూస్తున్నాడు.